ఉపవాసం ఉండాలి? వై షుడ్ ఐ ఫాస్ట్? నేను ఎందుకు ఉపవాసం ఉండాలని మనం మొదటిగా తెలుసుకోవాలి. ఒక టార్గెట్ మనం పెట్టుకోవాలి. ఏదైనా పని చేస్తున్నామంటే మనకు ఒక అలవాటు ఉంటుంది కదా, ఒక సమయము కేటాయించి ఆ ఆన్ టైంకి మనం ఉండాలి. ఆఫీస్కి వెళ్ళాలి. 9 o'clock అంటే ఎన్ని గంటలకు మనం లేస్తాం? ఒక 2 hours బిఫోర్ లేచి మనం అన్ని ప్రిపరేషన్ అయ్యి షార్ప్ 9 o'clock మనము ఆఫీస్లో ఉండాలని అనుకుంటాం. అలాగనే ఉపవాస కుడికలో నువ్వు వచ్చేటప్పుడు ఏ విధముగా వస్తున్నావు నీ సన్నిధికి? దేవునికి నీ హృదయము ఏ విధముగా ఇస్తున్నావు? దేవునికి నీవు ఇంపుగా ఉన్నావా? దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఏ విధముగా మనము ఉపవాసం ఉండాలి? అసలు ఉపవాసం మనము ఎందుకు ఉండాలి? ఏ కారణము చేత ఈ ఉపవాసం మనం ఉండాలనేది మనము ఈ రాత్రి కాల సమయంలో మనం నేర్చుకుందాం. నేను 7 పాయింట్లు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఉపవాసము ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలము, ఆ రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిఫలము ఏ విధముగా, మరి ఉపవాసం ఉండే బిడ్డలు ఏ విధముగా మరి దేవుడు ఇచ్చినటువంటి జవాబుని ఎట్లా ఉన్నది మనము గ్రంథంలో నుంచి మనము చూడగలము. మొదటి అంశం ఏంటంటే, నేను ఎందుకు ఉపవాసము ఉండాలి? మనము ఎందుకు ఉపవాసం ఉండాలి? వై షుడ్ వి ఫాస్ట్? వై షుడ్ ఐ ఫాస్ట్? ఎందుకంటే దేవుని యొక్క భయము లేకపోతే దేవుని సన్నిధికి రాలేము. దేవుని యొక్క భయము లేకపోతే దేవునితో మనము గడపలేము. చాలా మంది దేవుణ్ణి రెక్లెస్ గా చూస్తూ ఉంటారు. మేము పుట్టు క్రైస్తవులం కదా, ఆది నుంచి మేము ఉన్నాము కదా, మాకు అన్ని తెలుసు కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను అంటాను, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని ఎదుట మనము ఎంత మాత్రము ఎందుకు పని చేయము. చాలా మంది అనుకుంటూ ఉంటుంటారు, పుట్టు క్రైస్తవులు అనుకుంటాం, మాకు అన్ని తెలుసు అని. చాలా మంది చెప్తే వినరు. మాకు అన్ని తెలుసండి, మాకు అన్ని చిన్నప్పటి నుంచి ఎన్నో చూసుకుంటూ వస్తున్నామండి అని అంటూ ఉంటారు. కానీ దేవుని ఎదుట అట్లా అనరాదు. ఎందుకంటే ఒక స్కాలర్ చెప్తాడు కదా, మనమంట టిల్ డై, చనిపోయిన త్వరంట వీఆర్ లెర్నర్స్ అంట. అంటే ఏంటి? చనిపోయినంత వరకు మనమంతా ఎవరంట? నేర్చుకునేవారము. టిల్ డై వీఆర్ లెర్నర్స్. టిల్ డై అంటే చనిపోయినంత వరకు మనమందరం అంట నేర్చుకునేవారు. నేను తెలివైన వాడను, నాకు అన్ని తెలుసు అన్న వ్యక్తి అంటే ఆయనకి ఏమీ తెలియదని అర్థం. బట్ ఏంటంటే మనము చూసి నేర్చుకోవాలి. ఫ్రమ్ ద బైబిల్, హోలీ బైబిల్ నుంచి మనము నేర్చుకోవాలి. ఎవరైనా చెప్పేది ఏంటంటే బోధలు వినాలి. నాకు తెలుసని వచ్చిందంటే ఆల్రెడీ నీలో ఎవరు ఎంటర్ అయినట్టు? శాటాన్ ఆల్రెడీ ఎంటర్ అయినట్టు. గర్వము నీలో ఎంటర్ అయినట్టు, అసూయ నీలో ఎంటర్ అయినట్టు. ఒక చెడు అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించి నుంచి ఎవరి నుంచి వస్తుంది? సాతాన్ నుంచి వస్తుంది. అందుకని ఉపవాసం చాలా డిసిప్లైన్ గా సంఘానికి రావాలి. చాలా వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. నీ యొక్క విన్నపాన్ని దేవునికి సమర్పించాలి. అప్పుడు రహస్యం ముందున్న చూచుచున్న తండ్రి నీకు సమాధానము ఇస్తాడు. అందుకని 7 పాయింట్లుగా నేను ముగించి, మరి మనం ఇక్కడ టాపిక్ ఏంటి గుర్తుందా? ఎవరైనా చెప్పగలరా? అంశం ఏంటి? నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? మనము ఎందుకు ఉపవాసం ఉండాలి? వై షుడ్ వి ఫాస్ట్? వై షుడ్ ఐ ఫాస్ట్? మీకు, నాకు. అందుకని మనము 7 పాయింట్లుగా, ఎందుకంటే బైబిల్లో అనేక భక్తులు ఉపవాసము ద్వారానే ప్రతిదీ జయించారు కనుక అది మనం ఈరోజు మనము నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే చాలా రీజన్స్ ఉంటాయి. ఉపవాసానికి చాలా కారణాలు ఉంటుంటాయి. నేను ఒకటి సమర్పించుకున్నానంటే ఉపవాసం అంటే అది నాకు అవ్వాలని మనము నిశ్చయించుకుంటాం దేవుని సన్నిధిలో. అలాంటి చాలా రీజన్స్ ఉపవాసం ద్వారా ఉన్నాయి. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా అనేక భక్తులు ఆ యొక్క రీజన్స్ ద్వారా మరి చాలా గట్టు ఉపవాసాలుండి మరి చేసినది మనము చూసుకుందాం. మొదటిగా నేను చూసినట్టు ఒక పాయింట్ గా, టు ప్రిపేర్ ఫర్ మినిస్ట్రీ అంటే నా యొక్క పరిచర్య కొరకు, అనగా మీ యొక్క పరిచర్య కొరకు నేనేం చేయాలంటే ప్రిపరేషన్ కలిగి ఉండి ఉపవాసం ఉండాలని ఇక్కడ మొదటి పాయింట్ నేను తెలియజేస్తున్నాను. మొదటిగా ఏంటంటే టు ప్రిపేర్ ఫర్ మై మినిస్ట్రీ ఆర్ ఫర్ యువర్ మినిస్ట్రీ, ఫర్ హిస్ మినిస్ట్రీ. అంటే యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో చూసినట్లయితే టు ప్రిపేర్ ఫర్ అవర్ మినిస్ట్రీ అంటే నేను ఏదైతే మొదలుపెట్టి దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి నేను మొదలుపెట్టి అనుకుంటున్నానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ ప్రిపరేషన్. అంటే ఏంటంటే నాకు నేనేం చేయాలంటే ప్రిపరేషన్ కలిగి ఉండాలి. ప్రిపరేషన్ లేకుండా ఏమీ చేయలేదు. పాస్టర్ గారు, బ్రదర్ జోసెఫ్ గారు ఏం చేశారు? 7:30 షార్ప్ ఉండాలండి అని ఇక్కడ నేను చెప్పాను. నేను ఎన్ని గంటలకు బయలుదేరంటే 6 o'clock. నేను ఆల్రెడీ టైం మెయింటెనెన్స్ నాకు ఇష్టం.
నేనేం చేశానంటే కోలమూరు వచ్చేటప్పటికి 10 నిమిషాలు తక్కువ 7 గంటలకు కోలమూరులో ఉన్నాను. పాస్టర్ గారు నాకు 7:15 ఫోన్ చేసేటప్పుడు నేను కొంతమూరులో ఉన్నాను. అంటే దట్ ఈస్ మై ప్రిపరేషన్. షార్ప్ 7:30 ఐ మస్ట్ బి ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ద రాయుడుపాకల విలేజ్. ఈ విలేజ్ లో 7:30కి ఉండాలని మేము వచ్చి ఆ లోతరం చేసే దగ్గర 15 minutes అక్కడ వెయిట్ చేసే బ్యానర్ కడుతున్నారు యూత్. మేము చూస్తున్నాం బ్యానర్ కడుతున్నారు యూత్. 3 times పాస్టర్ గారు బిజీలో ఉన్నారు, ఫోన్ లిఫ్ట్ చేసి. కానీ అప్పుడు మేము వచ్చేసాం. అంటే ప్రిపరేషన్. వితౌట్ ప్రిపరేషన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. నీ ప్రిపరేషన్ లేకుండా దేవునికి ఇంపుగా నీవు ఉండలేవు, మొక్కుబడిగా ఉండలేవు. మొదటిగా మనం చదువుకున్నాం, వేషధారుల వలె ఉండలేము, దుఃఖముఖులై ఉండకూడి అని చెప్తండి. వీ మస్ట్ ప్రిపరేషన్. వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ అవర్ మినిస్ట్రీ. మన పరిచర్యకి ప్రిపరేషన్ కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి సిలువ యాగానికి వెళ్లే ముందు ఆయన ఏం చేశారంటే 40 దినములు రాత్రులు ఏం చేశారు? ఆయన ఉపవాసం ఉన్నారు. అందులో ఉపవాసం ఉన్నారు కనుక మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు అందరికీ మనకు తెలిసినట్లే కనుక ఒక 2-3 వచనాలు చదువుకొని మనము ఆ ప్రిపరేషన్ ఏంటి, అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రిపరేషన్ గా ఉన్నారు ఆయన మినిస్ట్రీకి అంటే ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము. ఆయన సిలువ యాగానికి వెళ్లే ముందు దేవుని చిత్తమై తండ్రి చిత్తమై ఈ లోకానికి వచ్చి శ్రమలు పొందాలని తెలుసుండి కూడా గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరిని ప్రిపరేషన్ చేశారంటే తండ్రి అయిన యెహోవా తండ్రి క్రీస్తు ప్రభు వారిని ప్రిపరేట్ చేశారు. ఏంటి? పరలోకానికి భూలోకానికి తీసుకొచ్చి అనేక మంది నశించిపోతున్నారు. ఏ ఒక్క ఆత్మ నశించిపోట నాకు ఇష్టం లేదు కనుక పాపులను రక్షించుటకు సర్వలోకాన్ని రక్షించుటకు క్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు. ఎవరు ప్రిపరేషన్ అయ్యారు? తండ్రి యెహోవా తండ్రి ప్రిపేర్ చేశారు జీసస్ క్రైస్ట్ ని. ఆ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకని ఫస్ట్ పాయింట్ ఏంటంటే, టు ప్రిపేర్ ఫర్ మై మినిస్ట్రీ ఆర్ యువర్ మినిస్ట్రీ, హిజ్ మినిస్ట్రీ. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రిపరేషన్ అవుతున్నారు. సిలువ యాగానికి ఏ విధంగా వెళ్ళాలి, నేను ఆ శ్రమల పాలు ఏ విధంగా పొందాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ప్రిపరేషన్ చేస్తున్నారు. ఎలాంటి ప్రిపరేషన్ ఏంటి తెలుసునా? 50% దేవుడు ఆయన, 50% మనిషి కనుక ఆయన కూడా రక్త మాంసాలతో ఉన్నాడు కనుక ఆయన కూడా బాధ, ఆ సిలువ భారమును, ఆ గొల్గొత కొండ ఎక్కి ఆ భారము మోయాలి, కొరడా దెబ్బలు తినాలి, ఇవన్నీ ఆయనకి తెలుసు. హి నోస్ ఎవ్రీథింగ్. సో కానీ ఏంటంటే ఆ భారాన్ని అది సులువుగా మోయాలంటే ఆయన ఎవరిని వేడుకుంటున్నాడంటే 40 దినాలు ఉపవాసం ఉండి తండ్రి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. తండ్రి నీ చిత్తం అయితే నా యొక్క మినిస్ట్రీలో ఈ యొక్క భారాన్ని విడుదల చేయి ప్రభువా. అక్కడికి చివరి వరకు కూడా తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము. జీసస్ ప్రిపేర్డ్ టు కల్వరీ. అంటే దేవుని యొక్క కల్వరికి సిలువను మోయడానికి, ఆ యొక్క భారాన్ని మోయడానికి క్రీస్తు ప్రభు వారు ప్రిపరేషన్ అయి ఉన్నారు. ఈ ప్రిపరేషన్ లో మనకు చాలా అడ్లు ఆటంకాలు ఉంటాయి. ఏంటంటే శాతాను మనల్ని వెంటాడుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఉపవాసం ఉన్నారు వచ్చారనుకోండి, మిమ్మల్ని ఒక సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తూ ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని శోధిస్తున్నాడు. 1-2 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయనకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించుమని. చూసారు అక్కడ శోధన. ఎవరికి శోధన? క్రీస్తు ప్రభు వారికి శోధన. ఆ యొక్క తండ్రి అయిన దేవునికే శోధించే సాతానుడు మనల్ని శోధించలేడండి, శోధిస్తుంది. ఎందుకంటే మనము ఈజీగా పడిపోతూ ఉంటాం. ఇక్కడ ఆయన ప్రిపరేషన్ అవుతున్నారు. ఈ సిలువ భారానికి ప్రిపరేషన్ అవుతున్నాడు. సర్వలోకంలో జయించడం కొరకు సిలువ యాగాన్ని పొందడానికి ఆయన ప్రిపరేషన్ అవుతున్నాడు. ఉపవాసం ఉండి 40 దినాలకి సాతానుడు ఏం చేస్తున్నాడంటే శోధిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొనుము అంటే ఆయన అక్కడ టెంప్టేషన్ సాతానుడు తీసుకొస్తున్నాడు. మన పరిచర్యలు కూడా మన జీవితాల్లో కూడా ఉపవాసం ఉండేటప్పుడు దేవుడు మరి ఉపవాసం శక్తిని ఇస్తాడు. కానీ వెంటనే ఎవరు ఉంటారంట? అక్కడ సాతానుడు ఉంటాడు. ఎందుకు ఉపవాసం ఉంటున్నావులే, ఏదో పాస్టర్ గారు 3 రోజులు పెడతారు, అది మామూలే, అవసరం లేదు అని దేవుడు సాతానుడు ఏం చేస్తాడంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట.
కానీ మనం ఏం చేయాలంటే టార్గెట్ ఏంటంటే లుక్ అంటూ జీసస్, యేసుక్రీస్తు వైపే మనము చూడాలి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు కింద చూసినట్లయితే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడు నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. రొట్టె వలన కాదు, నీకు ఎక్కడైనా ఆహారం దొరకవచ్చు కానీ ఆయన జీవము దొరకదు. త్రూ ద స్క్రిప్చర్స్, ఫ్రమ్ ద బైబిల్, ఈ బైబిల్ నుంచి నీకు ఆయనకి జీవము ఇవ్వగలడు మన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఇక్కడ ఆయన ప్రిపరేషన్ లో, ఆయన పరిచయంలో ఇక్కడ సాతానుడు శోధిస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి ఎంత ఉపవాసం ఉండి, ఇంత గట్టిగా ఉండి, ఇంత స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి మనం ఎందుకు ఉండగలము. కానీ మన మనసులను సంపూర్ణముగా ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభు వారికి నీవు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకని క్రీస్తు ప్రభు వారు కూడా ఏంటంటే మనల్ని క్షమించమని చెప్పారు. 70 సంవత్సరాల వయసు అంతా క్షమించడమే. ఎందుకంటే ఈ క్రీస్తు ప్రభు వారిని శోధించినటువంటి సాతానుడు మనము ఎంత మాత్రమని దేవునికి తెలుసు అన్నమాట. ఎందుకంటే మనం దేవుని విషయంలో కూడా స్ట్రాంగ్ కాదని క్రీస్తు ప్రభు వారికి తెలుసు. కనుక అన్ని విషయాల్లో ఆయన యొక్క ప్రొటెక్షన్ మనకి తోడుగా ఉంటుందని మనము మొదటిగా గ్రహించాలి. మొదటి పాయింట్ ఏంటంటే టు ప్రిపేర్ ఫర్ అవర్ మినిస్ట్రీ. నేను నా యొక్క పరిచర్యకు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఇంకా 3 దినముల ఉపవాస కూడికలకు మరి సేవకులు ఎప్పుడు నెల నుంచి సిద్ధపాటు అయి ఉన్నారంటే ఆ ప్రిపరేషన్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. మీ సంఘానికి కూడా ప్రిపరేషన్ అయి ఉండాలి. ఏ వ్యక్తి కూడా నాకు తెలుసులే, నాకు అన్ని వచ్చునని ఎవరైతే అనుకుంటారో, ఇక్కడ శాతాన్ ఎంటర్ అయ్యి యేసుక్రీస్తు ప్రభు అని ఎలా శోధిస్తుందో మనల్ని కూడా అదే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. నాకు తెలుసు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో సాతానుడు ఆల్రెడీ నీలో హృదయంలో ఎంటర్ అయిపోయినట్టు, నిన్ను పాడు చేయడానికి అదే కారణం. కనుక ఎవరైనా బోధకులు, సేవకులు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. విని దాన్ని మనము అనుసరించాలి, సేవకులతో సహకరించాలి అనేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పడిపోయారు. సాతానుడికి పడ్డారా? పడలేదు కదా. ఇక్కడ కింద ఏం చెప్పొచ్చాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు అని చెప్పుకొస్తున్నాడు. ఓన్లీ త్రూ బైబిల్, ఆయన యొక్క వాక్యము ద్వారానే జీవిస్తాడని వాక్యము మనకి తెలియదు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించినటువంటి సాతానుడు మనల్ని కూడా ఈజీగా శోధిస్తూ ఉంటాడు. చాలా చోట్ల మనం పడిపోతూ ఉంటుంటాం. ఎవరైనప్పుడు కూడా మనం సాతానికి అవకాశం ఇచ్చేస్తాం. కానీ ఇవ్వకుండా ఉండాలంటే మన టార్గెట్, కూర్చున్నా లేచినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే టార్గెట్, నా దేవుడు నేను ఎప్పుడు స్తుతించాలి, ఏ విషయం నేను పడిపోకుండా ఉండాలి అనేది మనము నిశ్చయించుకొని స్ట్రాంగ్ గా లాక్ చేసుకోవాలి బ్రెయిన్ లో. అది లాక్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనము స్ట్రాంగ్ గా ఉంటాం. పడిపోవడానికి అవకాశం అనేది ఉండదు. మొదటిగా టు ప్రిపేర్ ఫర్ అవర్ మినిస్ట్రీ. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క పరిచర్యకు ప్రిపరేషన్ అయ్యింది. 40 దినాలు ఉపవాసం ఉండి, రాత్రి పగలుండి, సిలువని జయించి, మరణాన్ని జయించి తిరిగి మరి ఆయన ఏం చేశాడు? పరలోకానికి తిరిగి 2వ రాకడలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉపవాస ప్రార్థన అంత స్ట్రాంగ్ కాదా? స్ట్రాంగ్. ఎందుకంటే ఆయన గెలిచారా లేదా? మరణాన్ని గెలిచారు, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు ఈ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లో ఎవరైతే విశ్వాసము పొంది మారు మనసు కలిగి మరి రక్షణ తీసుకుంటారో వారు దేవునితో పాటు ఉంటారు. ఈ కృపాకాలంలో ప్రతి వారు ఉండాలంటే ఆయన వచ్చే రాకడలో అందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించాలి, నమ్ముకోవాలి. లేకపోతే నరకానికి మనము వెళ్ళిపోతే. సమయం నీకు ఇచ్చాను, ఆ సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నావు. నువ్వు ఎన్నో బోధలు విన్నావు, ఎంతో వాక్యం విన్నావు, అయినప్పటికీ దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావు. కనుక నీకు సమయం ఇచ్చాను, ఇది ఇక్కడ నేను చూడను, నువ్వు నరకానికి వెళ్ళిపో అన్న అవకాశం కూడా వస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చాలా వెరీ కేర్ఫుల్ గా, వినయంతో, విధేయతలతో మనం రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో సంఘాన్ని ప్రేమిస్తావు. ఎప్పుడైతే దేవుడికి నీ విలువిస్తావో నీ తోటి వాడిని ప్రేమిస్తావు. ఎప్పుడైతే నువ్వు దేవునికి విలువిస్తావో విశ్వాసులు అనగా సంఘ కాపరులను కూడా మనము గౌరవించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే నాకు నేను రెస్పెక్ట్ చూసుకోవాలి. బాడీ లాంగ్వేజ్ అంటారు చాలా మంది, మాట్లాడే విధానం కొందరు తెలియదు చాలా మందికి. నాకు నేను మొదటిగా గౌరవించుకుంటేనే ఎదుటి వ్యక్తి నేను గౌరవించగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ టు రెస్పెక్ట్ మై సెల్ఫ్. నాకు నేనేం చేయాలంటే రెస్పెక్ట్ ఉంటేనే మిమ్మల్ని నేను గౌరవించగలను. నేనే గౌరవించుకోలేనప్పుడు ఎదుటి వ్యక్తి నేను అసలు గౌరవించుకోననే లేను. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అట్లానే చెప్పారు కదా. పిలాతు దగ్గర ఉండేటప్పుడు ఏం చేశారు? సమస్తము నాకు అధికారము ఉన్నది నిన్ను విడుదల చేయడానికి అన్నారు. ఆయన అన్నాడు, తండ్రి దీన్ని చూస్తే ఆజ్ఞ
నువ్వు అంత మాత్రం ఏమీ చేయలేవని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఇచ్చాడు. ఎవరికి? పిలాతుకి రెస్పెక్ట్ ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చారు? తండ్రికి రెస్పెక్ట్ ఇచ్చారు. అలాగే మన నిజ జీవితాల్లో కూడా మొదటిగా మన సంఘ కాపరులకు నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చి, మరి ఎప్పుడైతే నీ విశ్వాసులకి ఎవరైతే నువ్వు రెస్పెక్ట్ ఉంటావో, నీ కార్యాలు నువ్వు మహిమను చూస్తావు, దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. నువ్వు ఏ నిమిత్తం ఉపవాసం ఉన్నావో దేవుడు నీకు అది ఇవ్వగల రిజల్ట్ నీకు వస్తుందని నేను మనవి చేస్తున్న మొదటి పాయింట్ గా. ఎందుకంటే మన పరిచర్య కోసం మనం ప్రార్థించాలి, మన సమస్యల కొరకు మనం ఉపవాసం ఉండాలి, మన అన్ని విషయాల కొరకు మనము ఉపవాసం ఉండి ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే జయించినారో మన నిజ జీవితాల్లో కూడా మన సమస్యలు మనము ఈజీగా జయించగలము. కానీ ఎట్టి మాత్రం సాతానుడికి అవకాశము ఇవ్వకుండా. రెండవదిగా మనం చూసినట్లయితే టు సీక్ గాడ్స్ విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానమును పొందుకోవాలి. మొదటిగా పరిచర్య చేయడమే కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. ఏ విధంగా వస్తుందండి దేవుని జ్ఞానము? నేను ఎట్లా పడితే అట్లా ఉంటే వస్తుందో దేవుని జ్ఞానం అంటే రానే రాదు. చర్చిలో ఒక విధముగా, బయట ఒక విధంగా ఉంటే దేవుని జ్ఞానాన్ని నీవు ఎప్పుడు పొందుకొనలేవు. ఇక టు సీక్ గాడ్స్ విజ్డమ్ అంటే దేవుని యొక్క జ్ఞానమును నువ్వు ఏ విధంగా పొందుకోగలంటే నీవు భయము, భక్తి, వినయ విధేయతలతో నీ సన్నిధిలో ఉండేటప్పుడు దేవుని యొక్క జ్ఞానమును పొందుకోగలరు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి చూసినట్లయితే బర్నబాలు కూడా వీళ్ళ యొక్క పరిచర్యలో వీళ్ళు ఎంతగానో ఉపవాసం ఉండి వారి యొక్క పరిచర్యను ముందుకి సాగిస్తున్నారు. చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 19 నుంచి 23 వచనములు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు. ఇక్కడ మరి పౌలు, బర్నబాస్ కూడా ఏం చేస్తారు? సువార్తను ప్రకటిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే చదవండి 19వ వచనం. అంతియొక్క నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి. కొన్ని విషయాల్లో మనం సువార్త ప్రకటించేటప్పుడు చాలా మంది అన్ని మేమే లీడర్స్, మాకు అన్ని తెలుసు అనుకున్నవారు ఏం చేస్తారంట? సువార్తని ఆటంకపరుస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేశారంటే చూసారా, తమ పక్ష జనసమూహమును తన పక్షమును యూదులు వాళ్ళు ఏం చేశారంటే బర్నబాలను పౌలుకి ఏం చేస్తున్నారు? వారు డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనమాట. వారు ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాకు అన్ని తెలుసు, మేము ఒక ధర్మశాస్త్రము మాకు తెలుసు, ఇది అది అని చెప్పి ఎవరిని అడ్డుకున్నారు? ఇక్కడ పౌలుని, బర్నబాను అడ్డుకున్నారు. వారు ఏం చేశారంటే చూడండి, వారు అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు వచ్చెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి తరువాత లుస్త్రకును, ఇకోనియకును, అంతియకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారు అప్పగించి. ఇక్కడ వారు పరిచర్యలో, బర్నబా పౌలు పరిచర్యలో యూదులందరూ ఏం చేశారంటే గ్యాదర్ అయ్యి వీరిని రాళ్ళు ఇచ్చి కొట్టేయడానికి సిద్ధపడ్డారు. మన నిజ జీవితాల్లో కూడా సువార్త ప్రకటించేటప్పుడు ఎన్నో ఆటంకాలు, శోధనలు వస్తూ ఉంటాయి. వారు ఏం చేస్తారు? ఆపేశారు ఆ మినిస్ట్రీని, ఆప్ చేయలేదు. అక్కడ వారందరూ సమూహమై పౌలు చనిపోయారని వారు ఏం చేశారు? పక్కకు తీసి వారందరూ మన వేరే చోట తీసుకొస్తే అక్కడ వారు ఏం చేశారంటే పెద్దలను ఏర్పాటు చేసి వారు ఉపవాసం ఉండి వారు ఏం చేశారు? ప్రభువుని స్తుతించారు. ఎవరిని స్తుతించారు? ప్రభువుని స్తుతించారు. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క జ్ఞానము ఏ విధంగా